అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స పొందుతున్నటువంటి జేసీ అస్మిత్ రెడ్డి అలాగే జేసీ కుటుంబీకుల ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని శ్రీ 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 చింతల వెంకటరమణ స్వామి అలాగే ఆనందవల్లి అమ్మవార్లకు టీడీపీ కౌన్సిలర్లు పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి సన్మానించారు. తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడి ఇప్పుడిప్పుడు కోలుకోవడం జరుగుతోంది. అలాగే మన తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మన శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారికి కూడా గత 4 రోజుల నుండి ఆయనకు చికెన్ గునియా వచ్చి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవడం జరిగింది. మన దివాకర్ రెడ్డి అన్న గారికి కూడా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అందువల్ల మేమంతా తాడిపత్రి పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ అందరు కలిసి ఈ రోజు సామూహిక ప్రార్థనలు జరపడం జరుగుతోంది. ముఖ్యంగా బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్, తర్వాత చింతల వెంకట స్వామి టెంపుల్లో, తర్వాత వచ్చేసి ఇప్పుడు సిఎస్సి చర్చ్, తర్వాత సిద్ధి భాష దర్గాలో అన్ని చోట్ల వెళ్లి మా జేసీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో బాగుండాలని దేవుళ్ళందరినీ మొక్కుకోవడం జరుగుతోంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన తాడిపత్రి ప్రజల రక్షకుడైన శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆరోగ్యం బాగుండాలని మేము మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ మొత్తం అందరం కలిసి సర్వమతన ప్రార్థన భాగంగా బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్లో మరియు చింతల వెంకటరమణ స్వామి టెంపుల్లో ఆయన ఆరోగ్యాలతో కలకాలం సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మేము పూజా కార్యక్రమాలు చేసినాము. ఖచ్చితంగా అంటే త్వరలో మన తాడిపత్రి రక్షణ జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ తాడిపత్రికి వస్తారు. తాడిపత్రి ప్రజలు కనుక సుఖశాంతులతో కలకాలం వర్ధిల్లాలని ఆ మనస్ఫూర్తిగా చింతల వెంకటరమణ స్వామి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.